పంతులు గారు, నా కాబోయే అల్లుడి గారి ఇంటి ఆచారం ప్రకారం కాబోయే భార్యకి మొహం చూపించకూడదంట. దీనికేమైనా పరిష్కారం ఉందా? ఎందుకు లేదు బసవరాజు గారు, కొన్ని శాస్త్రాల్లో దీనికి ఒక వెసులుబాటు ఉంది. భర్త మొహం చూడకూడదనుకున్నప్పుడు మొహానికి గంధం రాసుకుంటే సరిపోతుంది. సరే పంతులు గారు. అదిగో అక్కడ రూంలో అమ్మవారి గంధం ఉంటుంది, వెళ్ళి రాసుకుని రమ్మని చెప్పండి. బాబు, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. అలాగే మావయ్య. అలాగే పట్టుబట్టలు కూడా వేసుకునిరా. పట్టుబట్టలు కూడా తీసుకొచ్చాను మావయ్య, వేసుకునే వస్తాను. సరే. తులసి, ఇప్పుడేమంటావు? థ్యాంక్స్ అండి. రే హరీష్, వాట్ ఏ సర్ప్రైజ్! ఏంట్లా ఇలా వచ్చావు? ఇవాళ నాగుల చవితి కదరా. అమ్మ గుళ్ళో పొట్లో పాలు పోయాలంటే ఇక్కడికి తీసుకొచ్చాను. ఓ, ఆంటీ కూడా ఇక్కడే ఉన్నారా? అవునరా. ఆయన నువ్వేంట్రా ఎక్కడున్నావు? అదేరా, నేను చేసుకోబోయే అమ్మాయి వాళ్ళు ఇక్కడేదో ఒక పూజ పెట్టుకున్నారట. సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నారు. ముందే చెప్పుంటే నేను మరింటికే వచ్చి అందరినీ పికప్ చేసుకుని వచ్చావనరా. ఏ రాము, అక్కడ పద. బే